హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు కొత్త రేషన్ కార్డుల గురించి అయితే చెప్పబోతున్నాను. చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం కొన్ని సంవత్సరాల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ వీడియోలో రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి, ఎంతమందికి ఇవ్వబోతున్నారు అనే విషయాలు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోతాం. జనవరి 26న రాష్ట్ర వ్యాప్తంగా 16,900 కుటుంబాలకు కొన్ని గ్రామాల్లో కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేసింది. ఇక మార్చి 1 నుంచి ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో, హైదరాబాద్ జిల్లాలో ఈ కొత్త రేషన్ కార్డులను పంపించాలన్నట్టుగా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. రాష్ట్రంలో ఉమ్మడి 7 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ప్రస్తుతానికి 3 జిల్లాల్లో మాత్రమే ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్టు ప్రభుత్వం ఆలోచిస్తుంది. మార్చి 8 తర్వాత మిగతా జిల్లాలు ఏవైతే ఉంటాయో ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటికి కూడా ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలన్నట్టుగా ఆలోచిస్తుంది. మార్చి 1న 3 జిల్లాల పరిధిలో దాదాపు 1,12,000 కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలన్నట్టుగా ఆలోచిస్తుంది. కొత్త జిల్లాల ప్రకారం చూసుకున్నట్టయితే వికారాబాద్ జిల్లాలో 22,000, నాగర్ కర్నూలు జిల్లాలో 15,000, వనపర్తి జిల్లాలో 6,000, నారాయణపేట జిల్లాలో 12,000, మహబూబ్ నగర్ జిల్లాలో 13,000, గద్వాల్ జిల్లాలో 13,000, అలాగే మేడ్చల్ మల్కాజ్గిరిలో చూసుకున్నట్టయితే 6,000, రంగారెడ్డి జిల్లాలో 24,000, అలాగే హైదరాబాద్ చూసుకున్నట్టయితే 289 మాత్రమే గుర్తించారు. ఇంకా నగరంలో 83,000 కుటుంబాలను వెరిఫికేషన్ చేయాల్సి ఉన్నట్టుగానైతే సివిల్ సప్లై అధికారులు అయితే తెలపడం జరిగింది. ఇక కులగణన సర్వే ఆధారంగా రాష్ట్రంలో దాదాపు 6,68,000 పైగా అప్లికేషన్స్ అయితే వచ్చాయంట. ఇక ఇందులో ప్రాథమికంగా అర్హులను 5,12,000 మందిని గుర్తించారు. ఇక ప్రజాపాలన కార్యక్రమంలో 18 లక్షలకు పైగా అప్లికేషన్స్ అయితే వచ్చాయి. ఈ అప్లికేషన్స్లో 2-3 సార్లు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా అప్లికేషన్ చేసుకోవడం వల్ల వీటన్నిటి ఫిల్టర్ చేసి వెరిఫికేషన్ చేయడం అనేది అధికారులకు అయితే ఇబ్బందిగా అయితే మారిందని అయితే తెలుస్తుంది. ఈ రేషన్ కార్డులు అయితే ఒకేసారి రావు, విడతల వారీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రేషన్ కార్డులను పంపిణీ చేయాలంటే ప్రభుత్వానికి అధిక బడ్జెట్ అయితే అవసరం ఉంటుంది. ఎందుకంటే కుటుంబం దాదాపు 2-3 రేషన్ కార్డ్స్ అయితే అప్లికేషన్ చేసుకున్నారు. పెళ్ళైన వాళ్ళు కావచ్చు, ఇలా డివైడ్ అవ్వడం వల్ల రేషన్ కార్డుల సంఖ్యను అయితే చాలా పెరిగింది. ఇలా పెరగడం వల్ల లక్షల్లో అప్లికేషన్స్ అయితే వచ్చాయి. ఇందులో లక్షల మందికి ఈ రేషన్ కార్డులను పంపించాలంటే ప్రభుత్వం దగ్గర చాలా బడ్జెట్ అయితే ఉండాలి. కాబట్టి విడతల వారీగా అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో వెయిట్ చేయాలి. ఈ రేషన్ కార్డులు త్వరలో అయితే మార్చి నుంచి కొంతమందికి అయితే ఇవ్వబోతున్నట్టు. తర్వాత మిగతా జిల్లాలు ఏవైతే ఉంటాయో ఆ జిల్లాలకు కూడా ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని అయితే తెలుస్తుంది. ఎవరైతే ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్నారో అలాగే మీ సేవలో అప్లికేషన్ చేసుకున్నారో వీళ్ళందరికీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అర్హులను గుర్తించి వాళ్ళని వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తారని తెలుస్తుంది. సో ఇది మొత్తానికి వీడియోని అయితే మీకు వీడియో యూస్ఫుల్ అంటే డెఫినెట్గా లైక్ చేయండి. అలా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.